శుభమస్తు. శ్రీరామ జయం. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, ఈ రెండు ఈనాటి విశేషాంశాలు. ఆత్మాభిమానం ప్రధానం. అందుకోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుదీయరాదు అని బోధించిన వాసవాంబ జన్మించిన రోజు ఈరోజు వైశాఖ శుద్ధ దశమి. కుటుంబంలో సంతానం లేని కారణం చేత కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి అనే దంపతులు ఎన్నో తీర్థయాత్రలు చేజగా శివానుగ్రహంతో ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు. కుమార్తె పేరు వాసవాంబ, కుమారుడి పేరు విరూపాక్షుడు అని పెట్టుకున్నారు. దేశాన్ని పరిపాలించే మహారాజు వాసవాంబను వివాహం చేసుకునే కోరిక ప్రకటించగా అంగీకరించని ఆ తల్లిదండ్రులను అంతం చేయడం కోసం ససైన్యంగా తిరిగి వచ్చాడు. ఆత్మాభిమానం గల సోదరుడు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోగా వాసవాంబ ఆత్మార్పణ చేసింది. శచీదేవి కుమారుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం ఏర్పడినప్పుడు యుద్ధానికి శచీదేవి పంపని కారణం చేత దుర్వాస మహర్షి శాపానికి గురి అయి వాసవాంబగా జన్మించింది అని పురాణ కథ. అలాంటి వాసవాంబ జన్మించిన ఈరోజు పురస్కరించుకొని ఆత్మశక్తి ఎలాంటిదో తెలుసుకుందాం. మనోబలం పెంచుకునే ప్రయత్నం చేద్దాం, జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మాభిమానం ప్రతి వ్యక్తికి ఉండాలి. తల వంచకూడదు. తప్పు చేసిన వాళ్ళే తల వంచుతారు. ఇది ఈ వృత్తాంతం మనకు బోధించే అంశం. మరొక వైపున పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన. పీఠాధిపతులు, మతాధికారులు, మహనీయులు, సన్యాసులు, ఆశ్రమవాస జీవితం గడిపిన వారు, తీర్థులు, హంస, పరమహంస, పరివ్రాజకులు, ఇలాంటి వారంతా కూడా ప్రాణాలు కోల్పోయిన ఆ రోజును ఆరాధన ఉత్సవాలుగా ప్రకటించింది ఆధ్యాత్మిక లోకం. ఈ మార్గాన్ని అనుసరించి మనకు కాలజ్ఞానాన్ని అందించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శివైక్యం చెందిన రోజు వైశాఖ శుద్ధ దశమి, అంటే ఈరోజే. ఈ కాలజ్ఞానం చాలా చిత్రమైనది. అనేక ఆధునిక, అత్యాధునిక, భౌతికంగా భవిష్యత్తులో జరగబోయే అంశాలను సైతం ఈ కాలజ్ఞాన గ్రంథం వివరిస్తుంది అంటూ పలువురు విశ్లేషకులు అనేక పాదాలను ఆ గ్రంథంలో ఉండేటటువంటి వాక్యాలను గ్రహించి నూతన అర్థాలతో నిర్ణయం చేస్తున్నారు. ఎలా ఈ లోకం కలికాలం ప్రవర్తించబోతుందో తన శిష్యుడికి ఆ వీరబ్రహ్మేంద్రుల వారు బోధించినట్లుగా ఈ కాలజ్ఞానామృతాన్ని అందిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరబ్రహ్మేంద్రుడి బోధనలలో ప్రధానమైన బోధ ఒక్కటే. మనుషులు కులాల మతాల పేరిట విభజింపబడి ఉన్నారు. ఈ విభజనలు మరింత తీవ్రం అవుతాయి. స్త్రీ పురుషుల మధ్య భయం లేకుండా పోయే వాతావరణం వస్తుంది. దైవాన్ని దూషించే వారి సంఖ్య పెరుగుతుంది. నాస్తికత వ్యాపిస్తుంది. అరాచకం, అనైతికత, అలాగే అధర్మం, దుర్మార్గపు ఊహలు, దుష్టభావాలు విశృంఖలంగా పెరుగుతాయి. తొలగించుకునే మార్గం ఒకటే. ఓం నమః శివాయ. భస్మధారణ, రుద్రాక్షధారణ, మౌనం, ప్రశాంత జీవనం, ఒకే పూట భోజనం చేయడం అంటే మితాహారం స్వీకరించడం, ఇలాంటి నియమాలు పాటిస్తే కలిదోషాల నుంచి మనం తప్పించుకోవచ్చు అని కూడా వీరబ్రహ్మేంద్రుల బోధనలు తెలియజేస్తాయి. శాస్త్రం అనంతం. ప్రతిరోజుకు ఉండే విశేషాంశాలను తెలుసుకుంటూ అందులో ఏ కొద్దిగానైనా మనం అనుసరించే ప్రయత్నం చేసినట్లయితే తప్పక మనకు కలిదోషం అంటదు, విముక్తి లభిస్తుంది, ప్రశాంత జీవనం గడపగలుగుతాం. కన్యకాంబ కథ అయినా, అంటే వాసవాంబ వృత్తాంతమైన, మరొక వైపున వీరబ్రహ్మేంద్రుల బోధనలు అయినా, రెండింటి సారాంశం ఒకటే అంటూ చెప్పాలి అంటే ఆ ఒక్కటి ప్రశాంత జీవనం పొందే విధానం. ఇతరుల సమస్యలకు, ఇతరుల విషయాలకు మనం స్పందించవద్దు. మనల్ని మనం పరిశీలించుకొని ఆత్మబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. చేతనైతే ఇతరులకు సహాయం చేద్దాం. చేత కానప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అంతేకాని ఇతరులకు హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే తప్పక మనకు కీడు వాటిల్లుతుంది.
ఇది వాసవాంబ వృత్తాంతం, వీరబ్రహ్మేంద్రుల బోధనల సారాంశం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, 10 మందికి సాయం చేద్దాం, జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.